హాయ్ హలో వెల్కమ్ టు సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, పుదీనా ఆకులు వీటి వాసన చూస్తేనే మూడంతా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ వస్తుంది. వంటల్లోనూ మంచి రుచి వాసన అందించడానికి పుదీనాను వాడుతుంటారు. పుదీనా వంటల టేస్ట్ పెంచడానికే కాదు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు కొన్ని పుదీనా ఆకులు మన ఆహారంలో టీ రూపంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. పుదీనాలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. పుదీనా చర్మానికి తాజాదనం అందిస్తుంది, రీయాక్టివేట్ చేస్తుంది. పుదీనాలో మన ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు ప్యాక్ చేసి ఉన్నాయి. పుదీనాలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకుల్లోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. పుదీనాలో ఐరన్, మాంగనీస్, ఫోలేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియ విధులు, కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. పుదీనాలోని ఔషధ గుణాలు జీర్ణ సమస్యలను దూరం చేయడానికి సహాయపడతాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఐబిఎస్ ఉన్న వ్యక్తులు పుదీనా వారి డైట్లో చేర్చుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు ఉదయం పుదీనా ఆకులు, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం సమస్యలు దూరం అవుతాయి. పుదీనా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. కడుపు నొప్పిని తగ్గించే శక్తి పుదీనాలో ఉంది. పుదీనా శ్వాసను తాజాగా ఉంచుతుంది, తద్వారా హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడడానికి తోడ్పడుతుంది. పుదీనా ఆకులు నమిలితే నోరు రీఫ్రెష్గా ఉండడమే కాదు, చిగుళ్ళు, దంతాలు ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది. మీరు నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజు పుదీనా ఆకులు నమలండి చాలు. పుదీనా అలర్జీలు, ఆస్తమా వంటి శ్వాసకోశ పరిస్థితులకు చెక్ పెట్టడానికి సహాయపడతాయి. పుదీనా ఆకుల వాసన చూసినా, పుదీనా టీ తాగినా అలర్జీ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ కేవలం యూట్యూబ్లోనే కాక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి అన్ని సోషల్ మీడియాలోనూ ఉందండి. మీరు వాటన్నిటిని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.